Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో స్పెషల్గా ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్స్ని మీతో డిస్కస్ చేయాలి అనుకున్నాను. సో ఆల్మోస్ట్ అండ్ ఈ వీడియోలో అండ్ ఇప్పటివరకు ప్రిపరేషన్ చేయని వాళ్ళు లేకపోతే వాళ్ళు ప్రిపరేషన్ ఎలా సాగించాలి ఇవేవి కూడా డిస్కస్ చేయను. సో ఈ 2 మంత్స్లో మనం చేయాల్సినవి చెయ్యకూడనటువంటివి ఇవి మాత్రమే కాకుండా రియల్గా ఒక రియల్ ఆస్పిరెంట్గా లేకపోతే ఒక సీరియస్ ఆస్పిరెంట్గా అంటే జనరల్గా చాలామంది స్టూడెంట్స్ సీరియస్ ఆస్పిరెంట్సే వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నప్పటికీ సో మేము ఏవైనా రైట్ ఎఫర్ట్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో సో ఎక్కువ మందితో డిస్కస్ చేయడమో లేకపోతే ఎక్కువ మందితో కమ్యూనికేట్ అవ్వడంలో కొన్ని రాంగ్ స్ట్రాటజీస్ని ఫాలో అయిపోయి లాస్ట్ మినిట్లో విజయాన్ని దూరం చేసుకున్నట్లు అవుతుంది. సో యూజువల్గా అందరి స్టూడెంట్స్ని ఉద్దేశించి సో ఈ 2 నెలలు ఆల్మోస్ట్ డిసెంబర్ 9th నుంచి ఫిబ్రవరి 9th వరకు 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో సో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది వాటిని క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ వీడియోలో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అవేవి కూడా ఇక్కడ చెప్పను. సో ఎందుకంటే సో అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్న స్టేజ్ నుంచి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎటువంటి బుక్స్ చదవాలి అన్న స్టేజ్ నుంచి, అసలు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతామా అవ్వమా అన్న స్టేజ్ నుంచి, రిజల్ట్స్ వస్తే ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి ఏదో ఒక ప్రొసీజర్ లేకపోతే ఏదో ఒక పాత్ ఎంచుకోవచ్చు అన్న స్టేజ్ నుంచి మెయిన్స్ డేట్ డిక్లేర్ అయితే ఇంకాస్త సీరియస్గా ప్రిపేర్ అవ్వచ్చు అన్న స్థాయి వరకు వచ్చాం. అంటే సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని అనుభవాలు అవసరమో సో అంత ఎక్కువ శాతం అనుభవాలు మీకు ఎదురయ్యాయి. సో ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ఉందో ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ జనరల్ మ్యాథమెటిక్స్లో తప్పించి సో అంటే ఫైనల్ మెరిట్ ఎగ్జామ్కి సంబంధించి ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంది. సో ఇప్పుడు ఈ 2 నెలలు ఎటువంటి పంతాని మనం ఫాలో అవ్వాలి అండ్ అలాగే అంటే జనరల్గా ఒక స్టూడెంట్ వాళ్ళంతట వాళ్ళు ఎటువంటి రివిజన్ ప్లాన్ కానీ లేకపోతే ఎటువంటి సిస్టమాటిక్ స్ట్రాటజిక్ ప్లాన్ని అనుసరించాలి ఈ 2 నెలలు. అంటే పేపర్ 1 వదిలేస్తే బాగుంటుందా, పేపర్ 2 ఎక్కువ చదివితే బాగుంటుందా, ఈ పేపర్ 2లో జనరల్ సైన్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలా, జనరల్ మ్యాథమెటిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలా, ఎస్ఏ ఎంత ఇంపార్టెంట్. సో వీటన్నిటిని ఈ వీడియోలో చాలా చాలా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. సో సీరియస్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక బెస్ట్ స్ట్రాటజీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళ కోసమే ఈ వీడియో. సో వీడియో చివరి దాకా చూడండి, డెఫినెట్గా సో మీకు ఒక పాజిటివ్ వైబ్ని మాత్రం వీడియో క్రియేట్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ గో ఫర్ దిస్ వీడియో. జనరల్గా సో ఏ ఎగ్జామినేషన్ అయినా ఫర్ సపోజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎస్ఏ 50 మార్క్స్, ఇట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. సో అండ్ నెక్స్ట్ పేపర్ 1 100 మార్క్స్ అండ్ అలాగే పేపర్ 2 100 మార్క్స్, పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 100 మార్క్స్. అండ్ పేపర్ 1లో ఆల్మోస్ట్ మనకు 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 యూనిట్స్ అనుకోవచ్చు, 8 చాప్టర్స్ అనుకోవచ్చు, లేకపోతే 8 థీమ్స్ ఉన్నాయి అనుకోండి. సో జాగ్రఫీ ఉంది, పాలిటీ ఎకానమీ ఉంది, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. సో ఇలా జనరల్ సైన్స్ ఇన్ ద డైలీ లైఫ్ ఇట్లాంటివన్నీ కూడా ఒక 8 ఎలిమెంట్స్ లాగా ఉన్నాయి. అండ్ సేమ్ అట్లాగే నెక్స్ట్ సెకండ్ పేపర్లో 100 ఉన్నాయి కదా, దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ సైన్స్ అనే ఎలిమెంట్, ఒకటి జనరల్ మ్యాథమెటిక్స్ అనే ఒక ఎలిమెంట్. 2 కూడా ఎస్ఎస్సి స్టాండర్డే. సో ఈ 2 ఉంటాయి. అయితే ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది ఇట్లాంటి ఎస్టిమేషన్స్ ఉంటాయి, పేపర్ 1 ఎక్కువ ఫోకస్ చేయాలా, పేపర్ 2 ఎక్కువ ఫోకస్ చేయాలా, పేపర్ 2 సిలబస్ తక్కువ ఉంది, ఎక్కువ స్కోరింగ్ ఉంది, ఇవన్నీ కావు. సో టోటల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 8 చాప్టర్స్ ఉన్న 100 డివైడెడ్ బై 8 అంటే ఈచ్ 8 చాప్టర్స్ ఏదైతుందో ప్రతి దాంట్లో ఒక 8 మార్క్స్ వస్తాయి, లేకపోతే 8 to 10 మార్క్స్ వస్తాయి అన్నట్టుగా లేదు. సో మేబీ ఒక టాపిక్లో నుంచి ఎక్కువ మార్కులు రావచ్చు, ఒక టాపిక్లో నుంచి తక్కువ మార్కులు రావచ్చు. సేమ్ అలాగే జనరల్ సైన్స్లో అంటే ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ జనరల్ సైన్స్లో 8 చాప్టర్స్ అనుకోవచ్చు, 8 ఎలిమెంట్స్. అండ్ జనరల్ మ్యాథమెటిక్స్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ 2 నెలలు పకడ్బందీగా ప్రణాళిక వేయాలనుకునే వాళ్ళు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిప్పుడు 60 డేస్ ఉంది ఆల్మోస్ట్, ఇవాల్టి నుంచి లెక్కేసుకున్న, మధ్యలో న్యూ ఇయర్ ఉంది, మధ్యలో సంక్రాంతి ఉంది. సో ఈ 2 మీకు ఒక డీవియేషన్ ఫ్యాక్టర్ లాంటిది. సో వాటన్నిటిని బేరీస్ వేసుకొని సో చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకోండి. సో 60 డేస్ ఉంది, 60 ఇంటూ డైలీ 10 అవర్స్. సో ఈ రాబోయే 2 నెలల్లో రోజు
కనీసం 10 గంటలు కూర్చోవాల్సిందే. ఎందుకంటే సో మోర్ రివిజన్ అంటే చదువుకున్నదల్లా ఆల్రెడీ చదువున్నాం. కొత్త కొత్త టాపిక్స్ కూడా మళ్ళీ చదవాలనిపిస్తది. మనం బలహీనంగా ఉన్న వాటిని బలోపేతం చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి యావరేజ్‌గా సో అంటే మీకు తగ్గొచ్చు, ఎక్కొచ్చు. బట్ ఒక కామన్ ఆన్సర్ చెప్తున్నాను. 60 ఇంటూ 10 సో థాట్ ఈక్వల్ టు టోటల్‌గా 600 అవర్స్. 600 అవర్స్. అంటే ఇట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే జనరల్‌గా రివిజన్ ప్లాన్ ఏం చేసుకుంటారంటే ఇదిగో 2 డేస్ ఒక సబ్జెక్టు, 2 డేస్ ఒక సబ్జెక్టు, ఇంకొక 3 డేస్ ఒక సబ్జెక్టు, లేకపోతే 1 మంత్ పేపర్ 1, 1 మంత్ పేపర్ 2 ఇలాంటి రాండమ్ ప్లాన్స్ వేసుకుంటారు. ఆ రాండమ్ ప్లాన్స్ వేసుకున్నప్పుడు ప్లాన్‌లో పర్ఫెక్షన్ లేనప్పుడు ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కూడా ఆబ్వియస్‌గా ప్రాపర్‌గా ఉండదు. అందుకే నేనేమంటానంటే మనకెంత టైం ఉంది ఒక యావరేజ్ ఎస్టిమేషన్ తీసుకొని ప్రతి గంటను మనం లెక్కేసుకొని వెళ్తే అప్పుడు సిస్టమాటికల్‌గా దాన్ని ప్లాన్ చేసుకోవడానికి, సక్సెస్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 600 అవర్స్ ఉంది. సో అయితే ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇందులో జనరల్‌గా 2 కేటగరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎస్ఐపీసీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఎస్ఐపీసీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ పేపర్ 2 కొంచెం స్ట్రెంత్ వాళ్ళకు. వాళ్ళకి ఈ పేపర్ 2 కొంచెం ఈజీ. ఎందుకంటే సబ్ ఇన్స్‌పెక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో సో ఈ ప్యూర్ మ్యాథ్స్ గాని, అర్థమాటిక్ కానీ, రీజనింగ్ కానీ, సైన్స్ జనరల్‌గా ఇక్కడ జనరల్ సైన్స్ అని ఇచ్చాడు కానీ ఆల్మోస్ట్ బయాలజీ డామినేషన్ ఉంది. సో ఆ బయాలజీ డామినెంట్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు ఎస్ఐపీసీలో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఇది వాళ్ళకు ఈజీ. సో ఇది వాళ్ళ స్ట్రెంగ్త్. సో వాళ్ళ స్ట్రెంగ్త్‌ని వాళ్ళు అంటే కోల్పోకుండా దీనిపైన ఫోకస్ చేస్తూనే వాళ్ళ వీక్‌నెస్ ఏదైతే ఉంటుందో ఇది జీఎస్. ఈ 100 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఈ 8 సబ్జెక్ట్స్ అన్నాను కదా! సో యూ కెన్ కాల్ దెమ్ యాస్ ఎ జీఎస్. అంటే కరెంట్ అఫైర్స్ గాని, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇట్లా ఇవన్నీ కూడా మీకు కొంచెం వీక్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకున్న స్ట్రెంగ్త్‌ని ఇంకాస్త స్ట్రెంథెన్ చేసుకొని మీకున్న వీక్‌నెస్‌ని కూడా బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీరు దీనికి కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే బావుంటుంది. సేమ్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ కేటగరీ అయిపోయింది కదా! సెకండ్ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. గ్రూప్ 2కి, గ్రూప్ 1కి ఇటువంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినారు. గ్రూప్స్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినారు. సో గ్రూప్స్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళకు ఈ 8 సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో ఇది వాళ్ళకు కొంచెం ఈజీ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళకు ప్రిలిమ్స్‌లో జియోగ్రఫీ ఉంది. అండ్ అలాగే మెయిన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అండ్ ప్రిలిమ్స్‌లో జియోగ్రఫీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కూడా వాళ్ళకుంది. సో, ఆ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ పార్ట్ వాళ్ళకి చాలా స్ట్రెంత్ అయి ఉంటది. సో, ఇప్పుడు వాళ్ళకు ఈ పేపర్ 1 కొంచెం స్ట్రెంత్ అయిపోతుంది. సో, వాళ్ళకి ఈజీగా ఉన్న స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంకాస్త స్ట్రెంథెన్ చేసుకొని. సో, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు ఇలా చెప్పట్లేదంటే ఇది మీకు స్ట్రెంత్. దీన్ని ఇగ్నోర్ చేయండి. దీన్ని తక్కువ ఫోకస్ చేసి దీన్ని ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పట్లేదు. ఎప్పుడైనా మన బలమే మన బలహీనత ఎప్పుడు అవ్వకూడదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రెంత్ ఏందో ఐడెంటిఫై చేసుకొని ఆ స్ట్రెంగ్త్‌ని తగ్గించకుండా మన వీక్‌నెస్ ఏంటో తెలుసుకొని దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ లేవు. అన్ని కలుపుకొని యాడ్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది మీ స్ట్రెంత్. సో, కొంతమందికి జనరల్ స్టడీస్ స్ట్రెంత్‌గా ఉంటది. కొంతమందికి జనరల్ సైన్స్ స్ట్రెంత్‌గా ఉంటది. లేకపోతే కొంతమందికి ఈ జనరల్ మ్యాథమెటిక్స్. పేపర్ 2 కొంతమందికి బలం. పేపర్ 1 కొంతమందికి బలం. మీ బలాల్ని, బలహీనతల్ని ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బలాల్ని ఫోకస్ చేస్తూనే బలహీనతల పైన ఎక్కువ ఫోకస్ చేసుకొని ఈ రెండిటిని ఇంక్రీజ్ చేసుకుంటే మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది ఈ కేటగరీ. సో, ఇలాంటి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ 60 డేస్ ఉంది కాబట్టి డైలీ 600 అవర్స్ అంటే మొత్తానికి 600 అవర్స్ ఉంది. సో, ఈ 600 అవర్స్‌ని బై 2 చేసుకుంటారో అది మీ ఇష్టం. సో, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు చూస్తే ఫర్ సపోజ్ మీరు ఈ పేపర్ చాలా బలంగా ఉన్నారు. జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా అడిగినా కూడా మీరు చేస్తారనుకోండి. అలాంటప్పుడు దీనికి ఒక 200 అవర్స్ కేటాయించండి పేపర్ 2కి. అండ్ అలాగే పేపర్ 1 మీకు చాలా వీక్‌గా ఉంది. చదవాల్సిన టాపిక్స్ ఎక్కువున్నాయి. అప్పుడు పేపర్ 1కి ఒక 400 అవర్స్ కేటాయించండి. అండ్ రివర్స్ లేదు మాకు 2 సమానంగా ఉన్నాయి అనిపిస్తే రెండిటికి 300 అవర్స్ ఏసుకోండి. అంటే జస్ట్ ఈ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ మీ ఎస్టిమేషన్ బట్టి సో మీ స్పీడ్‌ని బట్టి, మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్‌ని బట్టి చేసుకోండి. సో, ఇలా అయిపోయింది. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 2 సమానమైన బలం ఉంది అనుకుంటే 2 కలిపి 300 అవర్స్ ఉన్నాయి. సో, 2 కలిపి 300 అవర్స్ ఉన్నాయి. సో, పేపర్ 1కి 300 అవర్స్, పేపర్ 2కి 300 అవర్స్. నెక్స్ట్ ఫర్ సపోజ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏందంటే సో, పేపర్ 1 ఏదైతే ఉంటుందో పేపర్ 1కి టోటల్‌గా మనం 300 అవర్స్ కేటాయించబోతున్నాం. సో, 300 డివైడెడ్ బై 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి.
8 యూనిట్స్ అనుకోండి, లేకపోతే 8 ఎలిమెంట్స్ అనుకోండి. సో, అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని సో, ఆల్మోస్ట్ సో, 8 3 24 6 ఏసుకోండి. 8 7 56 లైక్ 37.5 అంటే ఈచ్ సబ్జెక్ట్‌కి ఆల్మోస్ట్ 37.5 అవర్స్ ఏసుకోండి. ఈచ్ సబ్జెక్ట్‌కి 37.5 అవర్స్. అండ్ అలాగే ఇప్పుడు ఈచ్ సబ్జెక్ట్‌కి 37.5 అవర్స్ ఏసుకున్నారు కదా! అలాగే ఈ ఈచ్ సబ్జెక్ట్ ఫర్ సపోజ్ సైన్స్ తీసుకున్నారనుకోండి. అందులో 5 యూనిట్స్ ఉంటాయి. జియోగ్రఫీ 6 యూనిట్స్. అంటే మీరు తీసుకునే కోర్స్ గాని, మీరు చదివిన పుస్తకం దాన్ని బట్టి డివైడ్ చేసుకొని టోటల్‌గా మీ దగ్గర ఏ క్లారిటీ ఉండాలంటే కరెంట్ అఫైర్స్‌కి మీరు స్పెండ్ చేయాల్సిన టైం, జనరల్ సైన్స్‌కి మీరు సైన్స్ ఇన్ డైలీ లైఫ్ దానికి కేటాయించిన టైం, సో జియోగ్రఫీకి మీరు కేటాయించాల్సింది, పాలిటీ ప్లస్ ఎకానమీకి కేటాయించింది, డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి కేటాయించాల్సింది, సస్టైనబుల్ డెవలప్ ఇట్లా కంప్లీట్‌గా వేసుకోండి. సో, కొన్ని సబ్జెక్ట్స్ ఈజీ ఉంటాయి. దానికి తక్కువ టైం పెట్టి, కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. దానికి ఎక్కువ టైం. సో, సేమ్ అట్లాగే ఇప్పుడు పేపర్ 2 ఉంది. సో, పేపర్ 2లో సో, ఫర్ సపోజ్ మనకు మ్యాథమెటిక్స్‌లో 6 యూనిట్స్ అనుకోండి. సో, జనరల్ సైన్స్‌లో 8 యూనిట్స్ అనుకోండి. సో, 300 అవర్స్ ఉంది. సో, థాట్ ఈక్వల్ టు 300 డివైడెడ్ బై సో, 14 ఏసుకోండి. 300 డివైడెడ్ బై 14. సో, మీకు ఇక్కడ ఒక్క ఎక్స్ అనే వాల్యూ వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? ఒక్క ఈచ్ యూనిట్‌కి అంటే జనరల్ సైన్స్ ప్లస్ జనరల్ మ్యాథమెటిక్స్ 2 కలిపి 8 ప్లస్ 6 ఏసుకున్నా కాబట్టి సో, దానికి ఎంతనో వేసుకో. సో, ఫర్ సపోజ్ మనం చూస్తే సో, 300 డివైడెడ్ బై 14 ఏసుకుంటే ఒక ఎక్స్ వాల్యూ వస్తది. ఆల్మోస్ట్ ఒక 21.4 అవర్స్ ఏసుకో. అంటే టోటల్‌గా ఈచ్ యూనిట్‌కి మీరు స్పెండ్ చేయాల్సింది 21.4 అవర్స్. సో, ఇట్లా వేసుకొని ప్రతి దాన్ని సో, ఇట్లాంటి రివిజన్ ప్లాన్ వేసుకొని అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం చేయబోయే ఖర్చు మన దగ్గర చాలా క్లారిటీ ఉంటే ఆ ఖర్చుని తగ్గించుకోవచ్చు. మన దగ్గర ఏదైతే టైం ఉందో ఆ టైంని ఇంత సిస్టమాటికల్‌గా పెట్టుకొని ఇప్పుడు చెప్తున్నాను గదా! ఈ వీడియో చూసిన చాలా మందికి ఇది బానే ఉంది. ప్రొసీడ్ అవ్వచ్చు అనిపిస్తది. కానీ ఎవ్వరు కూడా ప్లాన్ వేసుకోరు. సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రమే అలాంటి ప్లాన్ వేసుకుంటారు. సో, ఒకవేళ ఇవేవి ప్లాన్స్ లేకుండా సో, మీకంటూ ఒక స్పెషల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక స్పెషల్ ప్లాన్ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తే ఐ విల్ టెల్ యూ థాట్ ఆల్సో. ఇది సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పాల్సింది. అండ్ నెక్స్ట్ చూడండి 2 నెలలు టైం ఉంది. ఈ 2 నెలల్లో ఎవరికి విజయం వరిస్తది అంటే ఏ స్టూడెంట్ అయితే ఎఫెక్టివ్‌గా రివైజ్ చేస్తాడో, ఎక్కువ సార్లు మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తాడో వాళ్ళకి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. రివిజన్‌తో పాటు సెకండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏందంటే ప్రాక్టీస్. ఎందుకంటే మనకిక్కడ 1/3 నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. ఏపీ గ్రూప్ 2లో. సో, ఎంతమంది నెగెటివ్ మార్క్స్ వల్ల బలి అయ్యారో మీకు తెలుసు. సో, ఏపీలో చాలా ఎగ్జామ్స్‌కి నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. ఈ నెగెటివ్ మార్క్స్‌ని అధిగమించాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రాక్టీస్. సో, మోర్ ప్రాక్టీస్. సో, ప్రతి టాపిక్ పైన సో, మనకేవైతే టాపిక్స్ ఉన్నాయో ప్రతి టాపిక్ పైన టెస్ట్ రాయడానికి ప్రయత్నించండి. ఆ టెస్ట్‌లో మీ బలమేంటి? మీ బలహీనతలేంటి? ఎగ్జామ్‌లో మీ మైండ్ ఎలా ఆలోచిస్తోంది? ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో, గో ఫర్ మోర్ ప్రాక్టీస్. మోర్ రివైజ్ చేయండి. మోర్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి ప్రాక్టీస్‌లో మీరు ఏవైతే పొరపాట్లు చేస్తున్నారో వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళండి. అది ఇంపార్టెంట్ పాయింట్. సో, ప్రాక్టీస్. సో, అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ. సో, రోహిత్స్ అకాడమీలో సో, ఎ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి టెస్ట్ సిరీస్. మీరు జస్ట్ దీనిపైన ఒక లుక్ వేయండి. సో, జనరల్ సైన్స్ ఏదైతే ఉంటుందో కంటెంపరరీ డెవలప్‌మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్. అంటే మనకు ఏదైతే యూనిట్ 1 ఉందో పేపర్ 1లో యూనిట్ 1 లేకపోతే చాప్టర్ 1. సో, అదే చాప్టర్ 1 పైన 2 టెస్ట్‌లు ఉన్నాయి. సో, మీరిప్పుడు 60 డేస్ ఉంది కదా! సో, 60 డేస్‌లో ఒక్కొక్క టెస్ట్‌ని ఒక్కొక్క రోజు పెట్టుకోండి. మనం ఇప్పుడు చూస్తే రేపు డిసెంబర్ 9న టెస్ట్. డిసెంబర్ 9. సో, డిసెంబర్ 9నే రాయాలా? 10కి, 11కి, 12కి రాయొచ్చంటే అది మీ ఇష్టం. టెస్ట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో, నాకంటూ అంటే ఇక్కడ ఒక లైవ్ ఎగ్జామ్ ఫీల్ ఉంటదన్న ఉద్దేశ్యంతో నేను ఇలా పెట్టడం జరిగింది. సో, ఈ వీడియో కొంతమంది డిసెంబర్ 15కు చూస్తారు. డిసెంబర్ 20కి చూస్తారు. అరే! ఇదేదో బావుంది గదా! అనిపిస్తది. సో, మీరు ఎప్పుడు చూసినా ఈ సిస్టమాటికల్ ప్లాన్ ఉంది. మీరిప్పుడు చూడండి ఇది డే 1. సో, ఫస్ట్ డే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా! దాన్ని 2 రోజులు రివైజ్ చేయండి. పూర్తిగా చదివిన తర్వాత సో, ఫస్ట్ రివిజన్ చేయండి. ఒక టెస్ట్ రాయండి. ఆ టెస్ట్‌లోని లోపాలు కొన్ని తెలిసిన తర్వాత బుక్‌లో మళ్ళీ మిస్టేక్స్ చూసుకొని మళ్ళీ సెకండ్ డే మళ్ళీ టోటల్‌గా రివైజ్ చేయండి. మళ్ళీ టెస్ట్ రాయండి. సో, థాట్స్ అప్ టు యూ. నెక్స్ట్ అలాగే కరెంట్ అఫైర్స్ పైన 2 టెస్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అలాగే జనరల్ ఎస్సే. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇండియన్ హిస్టరీ. హిస్టరీ పైన 2 టెస్ట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ పోయిందది. నెక్స్ట్ జియోగ్రఫీ పైన 2 టెస్ట్స్ ఉన్నాయి. జనరల్ ఎస్సే, ఇండియన్ పాలిటీ పైన ఒక టెస్ట్, ఎకానమీ పైన ఒక టెస్ట్, మెంటల్ ఎబిలిటీ పైన ఒక టెస్ట్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ పైన 2 టెస్ట్స్ అండ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది. సో, ఇట్లా టోటల్‌గా 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, టోటల్‌గా మనకి 8 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఈ 8 సబ్జెక్ట్స్‌లో ఎస్సేతో కలిపి ఎన్ని ఎస్సేస్ రాస్తున్నారు మనం చూస్తా ఉంటే, సో 1, 2, 3. సో 3 ఎస్సేస్ ఉన్నాయి కదా! ఆల్మోస్ట్ 16 అంటే 8 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 16 టెస్ట్స్ ఉన్నాయి. ఓన్లీ పేపర్ 1 పైన 16 టెస్ట్స్. మీరు జస్ట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ వీటిని ప్రకారం చదివినా కూడా సరిపోతుంది. అండ్ మళ్ళీ జనరల్ ఎస్సే. తర్వాత మొత్తం పేపర్ 1 ఏదైతే ఉంటుందో ఇవన్నీ గ్రాండ్ టెస్ట్స్. సో ఇట్లా ఓన్లీ పేపర్ 1 పైన 25 టెస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది పేపర్ 2. మీకు ఇక్కడ సిలబస్‌లో మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ ఇక్కడ ఉంది. రెన్యూవబుల్ సోర్సెస్ పైన ఒక టెస్ట్, నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ పైన ఒక టెస్ట్, న్యూక్లియర్ ఆస్పెక్ట్స్‌కి సంబంధించి మళ్ళీ ఒక టెస్ట్, న్యూట్రిషన్, మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఆటోట్రోఫిక్, హెటరోట్రోఫిక్ ఇవన్నీ. సో సిలబస్ ఇంగ్లీష్‌లో ఉంది. ఎగ్జామ్ మాత్రం 2 లాంగ్వేజెస్‌లో ఉంటది. ఇంగ్లీష్‌లో, తెలుగులో. సో ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6 టోటల్‌గా ఇప్పుడు మనం చూస్తే పేపర్ 1లో 25 టెస్ట్స్ ఉన్నాయి కదా! సేమ్ అట్లాగే పేపర్ 2. సో జస్ట్ ఇదొక ప్లాన్. మీరు ఈ ప్రింట్‌ఔట్ మీకు ఏదైతే సిలబస్ ఉందో, ఈ టెస్ట్ సిరీస్ పీడీఎఫ్ ఉందో, ఈ టెస్ట్ సిరీస్ పీడీఎఫ్ నేను మీకు సెండ్ చేస్తాను. మీకు ఈ టెస్ట్ సిరీస్ పీడీఎఫ్ రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి రోహిత్స్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెక్షన్‌కి వెళ్ళిపోయి టెస్ట్ సిరీస్ సెక్షన్‌కి వెళ్ళినా, ఎఫ్‌బీఓ సెక్షన్‌కి వెళ్ళినా టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా ఉంటది. మీరంతా అప్లై చేసుకొని రాసి ఆ టెస్ట్ సిరీస్ కంటెంట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత సో మీకు ఈ పీడీఎఫ్స్ ఫ్రీగా ఉంటాయి. యాప్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు సార్? వాట్సాప్‌లో ఒక మెసేజ్‌లో నాకు ఈ పీడీఎఫ్స్ వస్తే దాని ప్రకారం మేము రివిజన్ ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్తానంటే 9110556858 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. సెండ్ మీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేపర్ 1, పేపర్ 2 టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అని చెప్పి పెట్టండి. యూ కెన్ గెట్ దట్. చూడండి అలాగే రెస్పిరేషన్ పైన ఒక టెస్ట్, ట్రాన్స్‌పోర్టేషన్ పైన ఒక టెస్ట్, మళ్ళీ మీరు చూస్తా ఉంటే చూడండి మెటల్స్ పైన, నాన్ మెటల్స్ పైన, కార్బన్ కంపౌండ్స్ పైన, ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ పైన. సో మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉంటే ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ దీనిపైన ఒక టెస్ట్. సో టోటల్‌గా యూనివర్స్ సోలార్ సిస్టమ్ పైన, నంబర్ సిస్టమ్ పైన, సో ప్రైమ్ అండ్ కంపోజిట్ నంబర్స్, ఆల్జీబ్రా, సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ పైన, జామెట్రీ పైన, మెన్సురేషన్ పైన, స్టాటిస్టిక్స్ పైన. సో టోటల్‌గా మీకు ఇంతకుముందు ఏం చెప్పాను? 8 + 6 దట్ ఈక్వల్ టు 14 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 14 ఉన్నాయి. ఆ 14 ఆస్పెక్ట్స్‌కి సంబంధించి పార్ట్స్‌గా డివైడ్ చేసి 24 టెస్ట్స్ పెట్టడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా పేపర్ 2 మొత్తం గ్రాండ్ టెస్ట్ 1, 2, 3, 4, 5 టోటల్‌గా 29. సో ఇంతకుముందు 29. సో ఇంతకుముందు ఐ థింక్ ఆల్మోస్ట్ 25 టెస్ట్స్ ఉన్నాయి అనుకుంటా కదా! సో 25. సో 29 + 25 ఆల్మోస్ట్ ఒక 40+ టెస్ట్స్. సో ఆల్మోస్ట్ ఒక 50 టెస్ట్స్ అనుకోండి. 54 టెస్ట్స్ ఉన్నాయి. ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ 54 టెస్ట్స్ ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2. అండ్ మన దగ్గర ఉన్నది ఏంటంటే 60 డేస్. వి ఆర్ హావింగ్ 60 డేస్. 60 రోజులు ఉంది. 54 టెస్టులు ఉన్నాయి. అయితే చూడండి ఈ గ్రాండ్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకే రోజు ఉంటాయి. సో మీరు ఎలా కావాలనుకుంటే ఆ కంఫర్టబుల్ ప్రకారం మీరు పెట్టుకోవచ్చు. సో 60 రోజులు, రోజు ఏం చదవాలన్న టాపిక్ ఉంది. ఆ టాపిక్ అయిపోయిన వెంటనే టెస్ట్. మీ కంఫర్టబుల్ ప్రకారం ఎలా రావాలనుకుంటే అలాగా ఈ పీడీఎఫ్ మీ దగ్గర ఉంటుంది కదా! ఈ సిలబస్‌లో ఈ టాపిక్ చదివేసి ఉంటారు. అది అయిపోయిన వెంటనే టెస్ట్. ఇలా ర్యాండమ్‌గా టెస్ట్స్ రాసుకోవచ్చు. సో ఇన్ దిస్ మేనర్ సో రోహిత్స్ అకాడమీలో బెస్ట్ టెస్ట్ సిరీస్‌ని మీకు అందించడం జరిగింది. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హావ్ పర్చేస్డ్ దిస్ టెస్ట్ సిరీస్. ఎందుకంటే యాస్ ఐ టోల్డ్ యూ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్‌లో సక్సెస్ ఇదే కాదు, ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అయినా ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైతే చదివామో ఆ చదివింది వీలైనంత పర్ఫెక్ట్‌గా రివైజ్ చేయాలి. పర్ఫెక్ట్‌గా రివైజ్ చేయాలంటే ఆ రివిజన్‌కే పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ అనేది ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవ్వాలి. ఆ ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవ్వడానికి నేను మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చాను. సో పేపర్ 1లో 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ 2లో 14 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ 2 సబ్జెక్ట్స్ 300 అవర్స్ ఉన్నాయి. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్‌నెస్ ఏంటో పెట్టుకొని దీనికి 400 పెడతారా? దీనికి 200 పెడతారా? లేకపోతే దీనికి 400 అవర్సా? దీనికి 200 అవర్సా పెట్టుకొని ప్రతి గంట లెక్క పెట్టుకునే విధంగా సో మీరు ప్రాపర్‌గా రివైజ్ చేసుకొని రివిజన్‌తో పాటు టెస్ట్. సో 50 క్వెషన్స్ ఉన్నాయి. గ్రాండ్ టెస్ట్‌లో 100 క్వెషన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 50+ టెస్ట్స్ మీతో రాయించబోతున్నాము. ఇంత అద్భుతమైన టెస్ట్స్ నామినల్ ప్రైస్‌కే రోహిత్స్ అకాడమీలో మీకుంది. ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ రాయకపోయినా ఇప్పటివరకు అలా చదువుతుంటే కనీసం ఇప్పటి నుంచైనా టెస్ట్స్ రాయండి. నెగెటివ్ మార్క్స్‌ని అధిగమించొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ రివిజన్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్.
అలాగని తక్కువ ప్రాక్టీస్ చేసిన బాధనే, ఎక్కువ ప్రాక్టీస్ చేసినా గూడా బాధ. దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా మేము ఇక్కడ టెస్ట్స్ మీకు అందించడం జరిగింది. కొన్ని సార్లు స్టూడెంట్స్‌కి సార్ టెస్ట్స్ ఎక్కువ అయిపోయాయి అన్న ఫీలింగ్ మీకనిపిస్తే, మీరు ఈ 2 ఒకటే టాపిక్ కదా! ఒకటి స్కిప్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఈ 2 ఒక టాపిక్ ఏదో కరెంట్ అఫైర్స్ కాబట్టి స్కిప్ చేయకండి. సో, ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఒక టాపిక్ ఉంది. ఫర్ సపోజ్ అండ్ అలాగే మళ్ళీ ఇండియన్ హిస్టరీ పైన ఇంకొక టాపిక్, జియోగ్రఫీ పైన 2. సో, 2 సేమ్ సబ్జెక్ట్ పైన ఉన్నప్పుడు దాన్ని మీరు కావాలంటే ఇగ్నోర్ చేసుకోండి. ఎక్కువ టెస్ట్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే కొంతమంది తక్కువ ఇచ్చిన క్వెషన్ చేస్తారు, ఎక్కువ ఇచ్చిన క్వెషన్ చేస్తారు, ఇంకా ఎక్కువ కావాలని గూడా అంటారు. సో, మధ్య మార్గంగా ఒక 54 టెస్ట్స్‌తో సో, ఆల్‌మోస్ట్ 54 టెస్ట్స్‌తో బెస్ట్ టెస్ట్ సీరీస్‌ని మీకు అందించాం. సో, గూగుల్ ప్లే స్టోర్‌లో రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా టెలిగ్రామ్‌లో ఈ టెస్ట్ సీరీస్ పీడీఎఫ్ మీకు కనిపిస్తది. ఒక టెస్ట్ ఫ్రీగా ఉంటది. ఎంతమందైనా గూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి టెస్ట్ ఇంగ్లీష్‌లో, తెలుగులో ఉంటది. అండ్ ఆ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. మీరు చదివింది కాకుండా వేరే క్వెషన్ వస్తే, ఆ ఎక్స్‌ప్లనేషన్‌లో మీకు అడిషనల్ కంటెంట్ వస్తది. అండ్ దీంతో పాటు ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ గూడా మీకు ఫ్రీగానే వస్తది. లాస్ట్ ఎగ్జామ్ కంటే ముందు ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతది. ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫిబ్రవరి కంటే ముందు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని థరోగా ప్రిపేర్ అవుతే థాట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సో, థాట్స్ ఆల్. సో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2 నెలల్లో ఇండివిడ్యుయల్‌గా మీ అంతట మీరు ప్లాన్ వేసుకొని ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఒక స్టెప్ చెప్పాను. లేదా మీరు ప్రొసీడ్ అవ్వలేకపోతే నేనే ఒక బెస్ట్ షెడ్యూల్ రూపంలో ఈ టాపిక్‌ని రివైజ్ చేయండి. ఆ టాపిక్ పైన టెస్ట్ రాసుకోండి. మీరు ఆల్రెడీ ఒక టెస్ట్ సీరీస్ ఎక్కడైనా జాయిన్ అవుతే వీటి ప్రకారం ఆ టెస్ట్స్ రాసుకోండి. ఇంకా టెస్ట్ సీరీస్ జాయిన్ అవ్వలేదు, బెస్ట్ ప్లాన్ విత్ టెస్ట్ సీరీస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళ కోసం రోహిత్స్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ టెస్ట్ సీరీస్. ఓకే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీ యాస్పిరేషన్స్ అండ్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీట్ అయిందని అనుకుంటున్నాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాన్ఫిడెంట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎన్నో స్టేజెస్ దాటుకొని ఎగ్జామ్ దగ్గర దాకొచ్చారు. సో, ఈ 2 నెలలు మీరు పాస్ అవ్వాలనా, ఫెయిల్ అవ్వాలనా డిసైడ్ చేస్తది. ఇన్ని రోజులు బాగా చదవకుండా ఈ 2 నెలలు ఎఫెక్టివ్‌గా చదువుకున్న మోర్ సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇన్ని రోజులు బాగా చదివి ఈ 2 నెలలు అనవసరమైన భయాల్ని మీరు మైండ్‌లో పెట్టుకొని సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో చేసుకొని డౌట్‌ఫుల్‌గా చదివితే మళ్ళీ విజయాన్ని దూరం చేసుకున్నట్లవుతుంది. సో, ఏదైనా కాన్ఫిడెంట్‌గా ఈ టైం సరిపోతది. మనకు ఎనఫ్ టైమ్ ఇచ్చింది. సో, మనం ఏమి పట్టించుకోకుండా నోటిఫికేషన్‌లో ఏదో ఉంది, లేకపోతే రిజల్ట్ ఏదో జరుగుతది ఇవేవి పట్టించుకోకుండా 2 నెలలు ఒక చెవిటి కప్పలాగా సో, ఫాస్ట్‌గా రివైజ్ చేసుకొని బయట ప్రపంచం ఏదైతే ఉంటుందో దాంతో కమ్యూనికేషన్ కట్ చేసుకొని ఒక బెస్ట్ స్ట్రాటజీ పెట్టుకొని మీకు నచ్చినట్లుగా అలా ఫాస్ట్‌గా రివైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ సో, విజయమే దగ్గరగా అన్నట్టుగా దూసుకెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరు కూడా ఆపరు. అండ్ చెప్తున్నాను ఏ ఎగ్జామ్‌లోనైనా అన్నిటికంటే ముందు మైండ్ ఇంపార్టెంట్. ఆ మైండ్‌ని సో, నెగెటివ్ యాస్పిరేషన్స్‌తో, నెగెటివ్ యాస్పెక్ట్స్‌తో నింపకండి. మైండ్‌ని పాజిటివ్‌గా నింపుకోండి. సో, ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తారు. థాంక్ యూ సో మచ్.